హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో ప్రయాణం. ఈరోజు మన ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి కుకింగ్ బ్లాగ్ అండి. నేను ఈరోజు మీకు సింపుల్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఈ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను వీడియో ముందే లిస్ట్ అవుట్ చేశాను. ఒకసారి వీడియో పాజ్ చేసి చెక్ చేయండి. నౌ లెట్ us గోయింగ్ టు ద వీడియో. ఇప్పుడు నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేశాను. కర్డ్ ఏం చేస్తదంటే చికెన్‌ని చాలా జ్యూసీగా అండ్ టెండర్‌గా కుక్ చేస్తది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోయుంటే ఒక్కసారి ఈ మెథడ్ ట్రై చేయండి. అండ్ మంచిగా మిక్స్ చేసుకొని అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్ అయినా డీప్ ఫ్రిడ్జ్‌లో అయినా లేకపోతే నార్మల్ బయట అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి. సో ఘీ ఏంటి అంటే గుడ్ ఫ్యాట్. సో మీరు కావాలి అంటే మొత్తం చికెన్‌ని ఘీతోనే కుక్ చేసుకోండి. ఇట్ టర్న్స్ ఔట్ యమ్మీ. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కరేపాకు, 2 చాప్డ్ ఆనియన్స్ చాలా చిన్న స్లైసెస్ కట్ చేసుకున్నాను. అండ్ 2-3 మిర్చి. నేను ఇక్కడ ఓన్లీ 2-3 మిర్చి యాడ్ చేశాను. ఎందుకంటే నాకు ఈ మిర్చీస్ చాలా స్పైసీగా ఉంటాయి. మీరు స్పైస్ లవర్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ మిర్చీస్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకొంచెం తక్కువ మిర్చీస్ కూడా యాడ్ చేయండి. అండ్ దీన్ని చాలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి 2 మినిట్స్‌కి ఒకసారి అంటిల్ ఇట్ టర్న్స్ ఇంటూ గోల్డెన్ బ్రౌన్. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు మంచి బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు దీంట్లో మీరు 2 మీడియం సైజ్ చాప్డ్ టమాటోస్ యాడ్ చేసుకోండి. ఒక్కసారి టమాటోస్ యాడ్ చేశాక అది కూడా మంచిగా మిక్స్ చేసుకొని టమాటోస్ అంటిల్ సాఫ్ట్‌గా కుక్ అయ్యే వరకు లిడ్ పెట్టి కుక్ చేసుకోండి. వన్స్ సాఫ్ట్‌గా కుక్ అయ్యాక ఒక్కసారి స్పూన్‌తో లైట్‌గా స్మాష్ చేయండి. సో దట్ మొత్తం టమాటోస్ మంచిగా స్మాష్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు ఇట్లా మంచిగా స్మాష్ అయిన టమాటోస్‌లో ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. నేనెందుకు చికెన్ ఫ్రైలో టమాటోస్ యాడ్ చేశాను అంటే, నేను ఈరోజు కొంచెం రైస్‌లో కలుపుకునేటట్టు చేసుకుంటున్నాను సెమీ గ్రేవీగా. ఫ్రై చేస్తున్నాను కాబట్టి నేనిప్పుడు ఈ స్టేజ్‌లో అసలు వాటర్ ఏమి ఎయట్లేదు. ఆల్రెడీ కర్డ్ ఏసాం కాబట్టి కర్డ్‌లో నుంచి కొంచెం వాటర్ వస్తది. అండ్ చికెన్‌లో నుంచి కూడా వాటర్ వస్తది. ఇన్‌కేస్ మీకు గ్రేవీగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్‌లోనే కొంచెం వాటర్ యాడ్ చేయండి. నాకైతే వాటర్ నీడెడ్ లేదు కాబట్టి నేను ఊరికే మిక్స్ చేసి లిడ్ పెడుతున్నాను. అట్‌లీస్ట్ ఒక 20 మినిట్స్ ఆర్ 10-20 మినిట్స్ మంచిగా చికెన్ సాఫ్ట్ అయ్యే వరకు మంచిగా లిడ్ పెట్టి కుక్ చేసుకోండి. సో ఇక్కడ కర్డ్ వేసాం కాబట్టి నాకు ఒక 12 మినిట్స్‌లో చికెన్ మంచిగా సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. సో, ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత లిడ్ ఓపెన్ చేశాక ఇప్పుడు చూసారా ఇక్కడ వాటర్ మంచిగా బయటికొచ్చేసాయి. నేనసలు వాటరే ఎయలేదు చూడండి ఎన్ని వాటర్ వచ్చేసాయో. సో, అందుకే నేను వాటర్ ఎయలేదు. ఇప్పుడు ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని చికెన్ కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పీస్ తీసుకొని జస్ట్ ఇట్లా మీరు స్పూన్‌తో ఇట్లా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోవాలి. సో, నాకిక్కడ చికెన్ చాలా సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. సో, మై చికెన్ ఈస్ పర్ఫెక్ట్. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం గరం మసాలా అండ్ కొంచెం కొరియాండర్ పౌడర్ యూస్ చేస్తున్నాను. నేను ఎప్పుడు చికెన్ చేసుకొని కొంచెం ధనియాలు ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను. సో, అదే ఇక్కడ వేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ అండ్ గరం మసాలా వేస్తున్నాను. అండ్ మసాలా గూడా వేస్తున్నాను. నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా యూస్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే ఏ బ్రాండ్ చికెన్ మసాలా అయినా యూస్ చేయొచ్చు. ఈ స్టేజ్‌లోనే వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని మీరు లిడ్ పెట్టైనా, లిడ్ పెట్టకుండా అయినా ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. చికెన్ మంచిగా ఫ్రై అయ్యి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు నీట్‌గా ఫ్రై చేసుకోండి. ఇక్కడ అన్నీ వేసేసాను కాబట్టి ఒక మంచి మిక్స్ ఇచ్చేసి నేను ఫ్రైకి లిడ్ పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ నాకొక 5 మినిట్స్ పట్టిందంతే. మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా ఫ్రై అయిపోతుంది నాకు చికెను.
నాకెక్కువ టైం పట్టలేదండి. ఎందుకంటే మ్యారినేట్ జేసుకున్నా. ఇన్‌కేస్ మీరు ఇంకా మంచిగా రావాలి అనుకుంటే ఓవర్ నైట్ మ్యారినేట్ జేసుకోండి చికెన్‌ని. ఇట్ టర్న్స్ ఔట్ యమ్మీ. ఇప్పుడు చూడండి అసలు వాటరే లేదు. మొత్తం వాటర్ అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ మంచిగా బయటికి తేలుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో నేను కొంచెం కొబ్బరి పొడి అండ్ కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. కొబ్బరి పొడి ఎందుకు వేస్తున్నానంటే ఎక్సెస్ వాటర్ లేకపోతే ఆయిల్ ఉంటే నీట్‌గా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ పెప్పర్ పౌడర్ మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం. అందుకే నేను ఇంకొంచెం స్పైస్ కోసం పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. బట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని చికెన్‌లో చాలా యమ్మీగా ఉంటుంది. అవన్నీ యేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ లాస్ట్‌లో కొంచెం కొరియాండర్ లీవ్స్ యాడ్ చేశాను. కొరియాండర్ లీఫ్ యాడ్ చేశాక స్టవ్ ఆఫ్ చేసేయండి. హియర్ కమ్స్ కు కుక్ విత్ రేణు కాబట్టి నా లిటిల్ మ్యాజిక్ రేణు మ్యాజిక్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ లేకపోతే ఆయిల్ మీ ఇష్టం ఏదైనా తీసుకొని క్యాష్యూస్, కొంచెం కరివేపాకు, చిల్లీస్ వేసుకొని ఈ తడకని మంచిగా ఫ్రై చేసుకొని, ఈ తడకని ఎమ్మడే మనం ఆఫ్ చేసుకున్న చికెన్‌లో వేసేసి చికెన్ లిడ్ క్లోజ్ చేయండి. సో, క్లోజ్ చేసినప్పుడు ఆ ఫ్లేవర్ అంతా మంచిగా చికెన్‌కి పడుతుంది. అండ్ చికెన్ చాలా యమ్మీగా ఉంటుంది. ఇది అండి ఈరోజు మన చికెన్ ఫ్రై రెసిపీ. నేను ఈరోజు మా ఇంట్లో ఈ చికెన్ ఫ్రైతో పాటు బగారా రైస్ చేశాను కాంబినేషన్‌గా. మీరు కావాలి అంటే వైట్ రైస్ విత్ రసం తినండి చాలా బావుంటది. లేకపోతే చపాతీ, నాన్ ఉత్త ప్లెయిన్ వైట్ రైస్‌తో కూడా చాలా యమ్మీగా ఉంటుంది. సో, ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.